వెళ్దాం రా అంటే వీడు చూడు ఊరికే పని లేని పని టైం పాస్. అది వస్తుంది అనుకుంటా. పని లేదేమి అది ఏదే కాదు కాదు వాడు ఏదో చేసుకుంటుండే రా కొట్టుకుంటుండే వాడు కాదు ఆడేమో చేసుకుంటున్నాడు. ఏది రాడు. నేను వచ్చేసిన పైకి వాళ్ళకి ఎక్కడానికి రావట్లేదు, ఎక్కడ కనిపించట్లేదు, కింద ఉన్నారు వాళ్ళు. నేను ఇక్కడ నుంచి రమ్మన్నా కానీ వాళ్ళు అక్కడ నుంచి ప్లేస్ ఉందంటే సరే అక్కడ నుంచి వచ్చేయండి నేను ఇక్కడ నుంచి వస్తా అని చెప్పి ఇక్కడ నుంచి వచ్చేసా. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. కానీ భలే ఉంది తెలుసా అసలు ఈ ఫీలు. ఎన్ని ప్లేసెస్ తిరిగినా కానీ ఈ ఫీల్ రాలేదు ఇప్పటి వరకు. అమేజింగ్, అసలు వేరే లెవెల్ ఇది. చూడండి ఎలా ఉందో లోపల, చాలా లోపలికి ఉంది లోతుగా. సింహాలు ఉండొచ్చు ఆ లోపల, ఏమో ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, ఏదో ఒక జంతువు అయితే కన్ఫామ్ ఉంటుంది. ఒక గుహలాగుంది లోపల. కిందికి దిగుతున్నాం ఇప్పుడు, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. ఇలా వెళ్ళాలి. యాక్చువల్లీ నాకు కూడా హైట్ అంటే చాలా భయం, కానీ ఇప్పుడు ఈ ఎక్సైట్మెంట్లో భయం రావట్లేదు. హైట్ అంటే నాకు చాలా భయం. ఎక్కువ హైట్ మీద హైట్ నుంచి కిందికి చూడడం, ఇలా రాళ్ళు మీదకి ఎక్కి ఇలా దూకడం చాలా భయం నాకు. కానీ ఈ ఎక్సైట్మెంట్లో చాలా బాగా అనిపిస్తుంది. వాటర్ కొంచెం కొంచెం వస్తుంది చూడండి, కొంచెం కొంచెమే ఉంది ఇక్కడ, ఇలా వెళ్తుంది అది. ఫస్ట్ అక్కడ పైనుంచి చూసినప్పుడు వాటర్ రావట్లేదేమో, అది బ్లాక్ రాయి, నల్ల రాయి అనుకున్నాం. కానీ కొంచెం లైట్గా వాటర్ వెళ్తుంది. ఇక్కడ పైనుంచి వస్తుంది వాటర్. ఇలా వెళ్తే పైన ఏమన్నా ఉండొచ్చా? కొంచెం కొంచెం వస్తుంది కదా, పైన ఏదో ఒకటి ఉండొచ్చు అనిపిస్తుంది. దాకా ఇక్కడ ఎవరో వచ్చారు, వచ్చి తాగిరు, ఏమేమో చేసిరు. తాగి ఆ బాటిల్స్, ఇక బియర్ బాటిల్ వాళ్ళు తిన్నది మొత్తం ఇక్కడనే ఇలానే పాడేసి వెళ్ళిపోయారు. అగా ఇలా ఉంటే ఇలా ఇక్కడ నలుగురు తిరగడానికి వస్తారు కదా, ఇలా ఉండకూడదు కదా. ఇలా చేయకండి మీరు కూడా, ఎక్కడైనా వెళ్తే ఇలా చేయకండి మీరు. అంటే మీరు ఎంజాయ్ చేయండి, తీసుకురండి, తినండి, కానీ రిటర్న్ తీసుకెళ్ళండి. మొత్తం ఒక కవర్లో వేసుకొని బ్యాగ్లో వేసుకెళ్ళి బయట చెత్త దగ్గర పాడేయండి. కానీ ఇవన్నీ ఇలా ఉంటే బాగోదు కదా. వెళ్తున్నాం ఇప్పుడు మేము, రిటర్న్ వెళ్తాం. ఇక్కడ ఏం లేదు, వాటర్ లేదు, ఏం లేదు. కానీ ఒకటి అర్థం కావట్లేదు, వర్షాకాలంలో వాటర్ లేదంటేనే ఒక అది ఏంటో అది అలా ఏం లేదు. వాడిగా ఈ కొంచెం కొంచెం వస్తుంది అంతే, ఏం లేదు. ఇంకా అక్కడ ముందర అక్కడ ఒకటి ఉంది, అక్కడ వెళ్ళి ఆడికి వెళ్దాం. ఇప్పుడు కిందికి వెళ్తున్నాం, వీళ్ళు దిగుతురు. సో ఇక కిందికి వచ్చేసినాం, వెళ్తున్నాం, కార్లో కూర్చున్నాం, వెళ్తున్నాం. ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నాం. వీళ్ళు మనకు పైన కలిసిరు, పైన అక్కడ ఉండి సే హాయ్ పైన కలిసిరు వీళ్ళందరూ మాకు. ఓకే రైట్ బ్రో, బాయ్. ఓకే బ్రో, రైట్, బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్స్ వాళ్ళు. అక్కడ పైన కలిస్తే బాగా మాట్లాడారు, పైన మొత్తం బాగుంది. కానీ దోమలు కుట్టినాయి మొత్తం. ఇక ఒకటి చూపిస్తా, ఇక చూడండి మొత్తం వాచిపోయింది చేతులే దోమలు. అండ్ అక్కడ గుట్ట మీద ఎక్కినప్పుడు దెబ్బలు దాకా కొన్ని వీళ్ళకేం తాకలేదు, నాకు ఒక్కడికే. ఇది ఒక తెలియని హఠాత్
పరిణామం అది పరిమాణం ఇంకా చాలా మంది వస్తారు. ఊహించుకోలేదు. రిటర్న్ పోతున్నాం మనకి. వీళ్ళు అందరూ ఆడికి వెళ్తారు, ఆడికి వెళ్తారు, వీళ్ళందరూ ఆడికి వెళ్తారు అందరు. ఆడికే పైకి కార్ వేసుకొని వీడియోలు తీస్తూ ఎవరో యూట్యూబర్ మనం ఒక మనిషి ఫాలోవర్ ఉన్నా కదా పెద్ద యూట్యూబర్ మనం. అందరు ఈడికెళ్ళి వెళ్ళిన వాళ్ళే. కొంతమంది నవ్వుతారు, ఓ పెద్ద 4 సబ్స్క్రైబర్స్ 4 వ్యూస్ వచ్చాక నవ్వుతారు, కానీ అందరు ఈడికెళ్ళి వెళ్ళిన వాళ్ళే. 1 से 2 होता, 2 से 3, 4 से 5, 5 से 6 होता. టైం పడుతుంది, ప్రతిదీ కొంచెం టైం పడుతుంది. అవునా కదా? ఎప్పుడైనా కానీ కొంచెం సపోర్ట్ ప్లీజ్ బ్రో. మీ సపోర్ట్ ఉంటే ఇంకో ఇంకా వేరే లెవెల్ చేయడానికి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో వాచ్ చేయండి. మన హైదరాబాద్ లో ఎంత మీకు తెలియని ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. కరో నయా నయా ప్లేసెస్ విజిట్ కరామా థా. కొత్త కొత్త అనుభవాలని మీకు పరిచయం చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు ఛానల్ లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలియని ప్లేసెస్ కి వెళ్తాం, యూట్యూబ్ వీడియోస్ చేస్తాం. మన హైదరాబాద్ ఎంజాయ్ చేయండి. రహస్యమైన గుడి ఉంది. లాస్ట్ లో లైక్ కొట్టండి, గంట కొట్టండి, తర్వాత ఇన్ని కొట్టండి. మా వీడియోలు చూడండి, ఎంజాయ్ చేయండి, నచ్చితే చెప్పండి. కామెంట్ చేయండి. వచ్చాయంటే డైలాగ్ కొట్టకండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా బాగలేదని చెప్పండి, బాగుంటే కూడా బాగలేదని చెప్పండి. దట్ ఈస్ మీకు ఎలాంటి టాస్క్లు కావాలంటే చేయడానికి మేము రెడీ. మీరు ఎలా అంటే అలా, కానీ అంతే. మీరు ఒంగో పెట్టి 4 గుద్దుమన్నా తీసుకులేడు కదా. ఏ స్కూల్ ఏమో అప్పుడే కొంది, బట్ వీనికి మాకైతే ఎవరికి తాగలేదు. వీళ్ళకేం తాగలేదు, నాకు ఒక్కడికే. ఇది ఒక తెలియని హఠాత్ పరిణామం. అది పరిమాణం ఇంకా చాలా మంది వస్తారు. ఊహించుకోలేదు. రిటర్న్ పోతున్నాం మనకి. వీళ్ళు అందరూ ఆడికి వెళ్తారు, ఆడికి వెళ్తారు, వీళ్ళందరూ ఆడికి వెళ్తారు అందరు. ఆడికే పైకి కార్ వేసుకొని వీడియోలు తీస్తూ ఎవరో యూట్యూబర్ మనం ఒక మనిషి ఫాలోవర్ ఉన్నా కదా పెద్ద యూట్యూబర్ మనం. అందరు ఈడికెళ్ళి వెళ్ళిన వాళ్ళే. కొంతమంది నవ్వుతారు, ఓ పెద్ద 4 సబ్స్క్రైబర్స్ 4 వ్యూస్ వచ్చాక నవ్వుతారు, కానీ అందరు ఈడికెళ్ళి వెళ్ళిన వాళ్ళే. 1 से 2 होता, 2 से 3, 4 से 5, 5 से 6 होता. టైం పడుతుంది, ప్రతిదీ కొంచెం టైం పడుతుంది. అవునా కదా? ఎప్పుడైనా కానీ కొంచెం సపోర్ట్ ప్లీజ్ బ్రో. మీ సపోర్ట్ ఉంటే ఇంకో ఇంకా వేరే లెవెల్ చేయడానికి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో వాచ్ చేయండి. మన హైదరాబాద్ లో ఎంత మీకు తెలియని ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది. కరో నయా నయా ప్లేసెస్ విజిట్ కరామా థా. కొత్త కొత్త అనుభవాలని మీకు పరిచయం చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ పేరు ఛానల్ లేదు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు తెలియని ప్లేసెస్ కి వెళ్తాం, యూట్యూబ్ వీడియోస్ చేస్తాం. మన హైదరాబాద్ ఎంజాయ్ చేయండి. రహస్యమైన గుడి ఉంది. లాస్ట్ లో లైక్ కొట్టండి, గంట కొట్టండి, తర్వాత ఇన్ని కొట్టండి. మా వీడియోలు చూడండి, ఎంజాయ్ చేయండి, నచ్చితే చెప్పండి. కామెంట్ చేయండి. వచ్చాయంటే డైలాగ్ కొట్టకండి. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా బాగలేదని చెప్పండి, బాగుంటే కూడా బాగలేదని చెప్పండి. దట్ ఈస్ మీకు ఎలాంటి టాస్క్లు కావాలంటే చేయడానికి మేము రెడీ. మీరు ఎలా అంటే అలా, కానీ అంతే. మీరు ఒంగో పెట్టి 4 గుద్దుమన్నా తీసుకులేడు కదా. ఏ స్కూల్ ఏమో అప్పుడే కొంది, బట్ సైకిల్ రాదు కరెక్ట్ గా. कार तू करना है आगे पैसा बेची हैंड ब्रेक देना से मत काट.
కథ कौन सी गाड़ी रहती है మన వచ్చిన ప్లేస్ పేరు అంతర్గంగా వాటర్ ఫాల్. సో మనం ఇలా స్ట్రైట్ రాగానే ఇక్కడ స్కూల్ ఉంటది, గుట్ట కింద ఒక స్కూల్ ఉంటది, సదాశివ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉంటది. ఇక్కడ కింద గుట్ట కింద బ్యాక్ సైడ్ ఉంటది. ఇలా రూట్ ఉంటది, మట్టి రోడ్, ఘాట్ రోడ్. ఇలా రావాలి మనం స్ట్రైట్ గా. ఒక కిలోమీటర్ అవతల యువతల ఘాట్ రోడ్ ఉంటది. గుట్ట కిందికి వచ్చి అక్కడ వెహికల్ పార్క్ చేసేయాలి. మనం పైకి వెళ్ళదు, అక్కడ వెహికల్ పార్క్ చేసి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. రెండు వైపుల నుంచి వెళ్ళొచ్చు. ఒకటి గుట్ట ఎక్కి మనం ఇప్పుడు మేము వెళ్ళినట్టు ఇలా ఆ రాళ్ళు ఎక్కుతూ అలా వెళ్తే కొంచెం థ్రిల్లింగ్ గా ఉంటది. ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్. అదే మేమైతే రిస్క్ చేసాం, మీరు చేయొద్దని మేము అనుకుంటున్నాం, అంటే కోరుకుంటున్నాం, అనుకోవట్లేదు. అది మీ విషయం, వెళ్ళండి అని చెప్పట్లేదు మీకు. ఏంటంటే వెళ్తే కొంచెం సేఫ్టీ కొంచెం ఏమన్నా తీసుకొని వెళ్ళండి. మేము ఏ సేఫ్టీ లేకుండా అది దాదాపు అది రాయి ఉంది కదా, పెద్ద బండరాయి, 90 degrees లో ఎక్కాం మేము. అసలు ఏ సపోర్ట్ లేదు, ఏ సేఫ్టీ లేదు. మంచి ఒక థ్రిల్లింగ్, మంచి ఫీల్ కోసం ఆ ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్ అసలు. అదే ఇంకో సైడ్ నుంచి వెళ్తే నార్మల్గా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం, ఏముండదు. సో మీరు వెళ్ళకండి అనను, అలా అని వెళ్ళండి అని చెప్పాను. వెళ్తే మంచిగా సేఫ్టీతో వెళ్ళండి, తర్వాత మీ ఇష్టం అని. మళ్ళీ కలిసిర్రు వీళ్ళు బండి వాళ్ళు ఉన్నారు కదా, మనోళ్ళే. అక్కడ నుంచి వచ్చేసాం ఇప్పుడు ఇంకో వాటర్ ఫాల్ దగ్గరికి. ఇక్కడ ఉన్న నీళ్ళు ఉంటాయో లేవో చూడాలి. తినడానికి తీసుకుండే కదా అప్పుడు కార్లో కూర్చొని తిన్నాం. అక్కడ గుట్ట కింద బ్రెడ్ తిన్నాం, ఇక్కడ వచ్చి పఫ్ తిన్నాం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడైతే చాలా మంది ఎప్పుడైనా ఎడికైనా వెళ్ళాలంటే హోమ్ ఫుడ్ తెచ్చుకోండి బ్రో, బెటర్. అవును, చాలా బెటర్. ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు, వెళ్తుర్రు, ఇలా కిందికి వెళ్తుర్రు. చూద్దాం, ఆడికి వెళ్ళి సౌండ్స్ వస్తున్నాయి, వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది. మొత్తం స్మెల్ వస్తుంది గలీజ్గా. మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం నీట్గా బాగుండే, ఇప్పుడు మొత్తం స్మెల్ వస్తుంది గలీజ్గా. అమ్మా అసలు గలీజ్గా ఉంది మొత్తం స్మెల్. వీడియో సార్ మేము వెళ్ళిపోతున్నాం. ఇది మొత్తం గలీజ్ వాసన వస్తుంది, బాగాలేదు, బాగాలేదు. మొత్తం గలీజ్ వాసన వస్తుంది. అది దాంట్లోనే కొంతమంది స్నానం చేస్తుర్రు, దాని కింద ఉన్నారు. అమ్మో, మన వల్ల కాదు. వెళ్ళిపోదాం ఇక ఇంటికి. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం రూమ్కి. సో మన వ్లాగ్ ఇన్నే ఎండ్ చేద్దాం. వీడియో నచ్చుంటే అందరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా, లైక్ చేయండి, గంట కొట్టండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకే, టాటా, బాయ్ బాయ్.